విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం ప్రచార కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు దాదాపు 99% హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బీపీసీఎల్, కిసాన్ సజ్ వంటి పరిశ్రమల ద్వారా పెట్టుబడులు తీసుకొస్తున్నామని వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అన్నారెడ్డిపాళెం పంచాయతీలో గత రెండేళ్లలో ₹1,64,00,000 సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ పనులు, కాలువల అభివృద్ది, సోలార్ రూఫ్ టాప్లు తదితర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. గ్రామంలో సీసీ డ్రైన్లను నిర్మించాలని ప్రజలు కోరిన నేపథ్యంలో ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించిన తర్వాతే మళ్లీ గ్రామానికి వస్తానని గ్రామస్తులకు మాటిచ్చారు. బీజేపీ, జనసేన అందరితో కలుపుకొని కూటమి నేతలు మీ గ్రామాల్లో మీరు ధైర్యంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, మేము ఎందుకంటే నాకు తెలిసి 82 పంచాయతీల్లో 20 వార్డులు, కోవూరులో 20 వార్డులు, బుచ్చులో ప్రతి దగ్గర కూడా మనం ఏదో ఒక పని చేస్తున్నాం. మీరు ధైర్యంగా నమ్మకంతో తలెత్తుకొని పోయి ప్రజల దగ్గరికి, అమ్మా మేము ఇవి చేశాం, మీకు ప్రభుత్వం ఎలా ఉంది, మీకేం సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలన్నీ రాసుకొని తెచ్చి నా దగ్గర ఇవ్వాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను బూత్ ఇన్ఛార్జీలకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, మండల పార్టీ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, అలాగే గ్రామ పార్టీ కార్యదర్శులకి, ప్రతి ఒక్క ఎవరైతే దీంట్లో భాగస్వాములో ప్రజలకి సమస్యలు తీర్చే ప్రతి ఒక్కరు నాయకుడే, నాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు. కూటమి నేతలు అందరూ కూడా గ్రామాల్లో తిరిగి ప్రభుత్వం ఎలా ఉందో కనుక్కొని రాబోయే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి, అవన్నీ గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ఎవరినో పంపించి ఫోటో తీసి నాకు పంపిస్తే నాకు అర్థమైపోద్ది. మీరే నాయకులే పోయి గడప గడపకి తిరగాలి. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, ఆయన చెప్పారు కాబట్టి మేము తిరుగుతున్నాం, నేను చెప్పాను కాబట్టి మీరు కూడా ఇష్టంతో, ప్రేమతో ప్రజల మీద తిరగండి, కష్టంగా ఎవరు తిరగబాకండి. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఇప్పుడు ఏ సమస్యలు చెప్పారో ఆ సమస్యలు తీర్చిన తర్వాతే మళ్ళీ మీ గ్రామానికి వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా.